మీద బెంగతో కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసింది ఓ విద్యార్థిని. వనపర్తి రూరల్ కస్తూరా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది విద్యార్థిని. వారం రోజుల క్రితమే కేజీబీవీలో జాయిన్ అయింది. హోమ్ సిక్ తో 3 రోజుల నుంచి బాధపడుతుండగా పేరెంట్స్ కు ఫోన్ చేసినా వారు రాలేదు. తీవ్ర మనస్తాపం చెంది బిల్డింగ్ పై నుంచి దూకేసింది. తీవ్ర గాయాల పాలైన బాలికను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక సర్జరీ చేయాలని చెప్పడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పేరులో అయితే కేజీబీ వనపర్తిలో స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో మా కేజీబీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీకి జాయిన్ అయినటువంటి తరుణి అనే అమ్మాయి హోమ్ సిక్ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో డార్మెటరీ బ్లాక్ నుంచి కిందికి దుంకడం జరిగింది. వెంటనే నా వాచ్మెన్ డ్యూటీలో ఉన్న టీచర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను స్పాట్కు వచ్చి అమ్మాయిని 108 ద్వారా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తరలించాము. అక్కడ ప్రైమరీ చికిత్స చేసిన తర్వాత అమ్మాయికి ఎమర్జెన్సీగా స్పైనల్ కార్డుకు సర్జరీ అవసరం ఉన్నందువల్ల అమ్మాయిని నిమ్స్కు తరలించాము. ప్రస్తుతం నిమ్స్లో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే అమ్మాయి వచ్చి 18వ తారీఖు రోజు జాయిన్ అయ్యింది. వారం రోజులు అవుతుంది జాయిన్ అయ్యి. పేరెంట్స్కు గత 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాము రమ్మని చెప్పి. వాళ్ళు ఈరోజు వచ్చి తీసుకెళ్దామనే టైంలో లోపలనే అమ్మాయి ఈ విధంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఒక చిన్న మనవి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్కూల్లో కానీ కాలేజీలో ఉన్నటువంటి టీచర్లకు సంబంధిత స్టాఫ్కు ఉన్న స్పెషల్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఏ రకమైన సహకారమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కావాలి. ఎటువంటి తొందరపాటు పనులకు పాల్పడకుండా మీ భవిష్యత్తును కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తరుణి కూడా తొందరగా కోలుకొని మళ్ళీ తరగతులకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. విద్యార్థిని సూసైడ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఇటు ఇంటి బెంగతోనే విద్యార్థి సూసైడ్ చేసుకుందా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? వనపర్తి జిల్లాలో ఒక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జిల్లాలో వెలుగు చూసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వనపర్తి రూరల్ కు సంబంధించి కేజీబీవి ఒక కళాశాల కూడా ఉంది. దాంట్లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి తరుణి తెల్లవారుజామున బిల్డింగ్ పై నుండి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మొత్తంగా ఆమెను ఈ యొక్క విషయాన్ని కూడా గమనించారు. వెంటనే ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సహచర విద్యార్థినులు వెంటనే చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడ నుంచి ఆమెకు సీరియస్ గా ఉంది. అయితే అక్కడ ప్రథమ చికిత్స అనంతరం నిమ్స్కు తరలించడం. అయితే ముఖ్యంగా దీన్ని తీసుకుంటే మాత్రం వారం రోజుల క్రితమే కేజీబీవీలో కూడా జాయిన్ అయింది ఈ తరుణి. కృష్ణగిరి గ్రామానికి సంబంధించినటువంటి తరుణి ఇక్కడ జాయిన్ కావడంతో పాటు మొత్తంగా అంటే ఎంపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా జాయిన్ కావడం, తర్వాత ఉన్నట్టుండి తల్లిదండ్రులకు దూరం కావడం, హాస్టల్కు రావడం, ఇదంతా కూడా హోమ్ సిక్ తో బాధపడేదని చెప్పి కూడా ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇదే క్రమంలో 3 రోజుల క్రితం కూడా చాలా బాధపడ్డది. తమ కుటుంబ సభ్యులను చూడాలి, తమ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళాలని చెప్పి కూడా ఆమె చాలా చెప్పింది. ఇదే క్రమంలో ఈ తల్లిదండ్రులకు కూడా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సమాచారం అందించారు. కానీ అక్కడ పేరెంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పూర్తిగా వాళ్ళ నుంచి అనేది కూడా రెస్పాండ్ రావట్లేదు. దీంతో ఆ అమ్మాయి ఇంటి మీద బెంగతో ఇదంతా చేసిందని చెప్పి కూడా ఉపాధ్యాయులు, మరోవైపు స్థానిక ఎవరైతే సహచర విద్యార్థులు ఉన్నారో వారు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఆ తర్వాత ఆమె నిమ్స్ హాస్పిటల్కి తరలించిన తర్వాత పూర్తిగా వెన్నుముకకు సంబంధించి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఆమెకు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తున్నట్టుగా అక్కడ వైద్యులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క కాలేజీలు ఓపెనింగ్ టైం, ఈ టైంలో పిల్లలంతా కూడా పూర్తిగా కాలేజీలో హాస్టల్లో ఉండడం పూర్తిగా దీన్ని ఇష్టపడరు. కానీ పేరెంట్స్ తో తరచుగా వాళ్ళని వదిలిపెట్టడం, ఇంటికి పంపించడం, వాళ్ళతో కొంత మమేకం చేయడంతో ఇదంతా కూడా వాళ్ళకు అలవాటుగా మారుతుంది. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ వల్ల ఆ అమ్మాయి తల్లిదండ్రులతో లేనని చెప్పి పూర్తి స్థాయిలో బాధపడుతూ ఒక్కసారిగా ఇట్లాంటి నిర్ణయం తీసుకొని ఉండకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఆమె త్వరగా కోలుకొని బయటికి రావాలని చూస్తున్నారు. ఇక ఈ వ్యవహారంతో పోలీసులు అయితే అసలు ఏం జరిగింది, మొత్తంగా అసలు అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకడానికి ప్రధాన కారణాలు ఏది అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం కృష్ణగిరి గ్రామానికి సంబంధించినటువంటి ఈ అమ్మాయి ఈ విధమైనటువంటి సూసైడ్ కు ప్రయత్నించడం, అక్కడ నుంచి దుంకడంతో ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.